V3 న్యూస్కి స్వాగతం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో అదిగో నవభారతం అంటూ నీతి ఆయోగ్ మీటింగ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సుసంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం, వ్యూహ పత్రాన్ని విడుదల చేసిన నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. నవభారత నిర్మాణానికి వ్యూహం 75 పేరిట దార్శనిక పత్రాన్ని నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసింది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు, దానివల్ల వ్యవసాయ సంక్షోభం సమసిపోదు, మాఫీ వల్ల కొద్ది మందికే ప్రయోజనం, స్వల్పకాలిక పరిష్కారాలు చూడాలంటూ నీతి ఆయోగ్ ప్రతినిధి రాజీవ్ రమేష్ ఇద్దరు దీని గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు ఈనాడులో మరో ముచ్చట చూస్తే పంచాయతీ ఫిబ్రవరిలో జనవరి 10లోగా నిర్వహించడం అసాధ్యం, హైకోర్టుకు చెప్పదలిచిన రాష్ట్ర ఎన్నికల సంఘం. రిజర్వేషన్లకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చిన సర్కార్. పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన వార్త ప్రచురించడం జరిగింది. మరోవైపు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనపై మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాతే పునర్విభజన ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే జరిగే తొలి జనాభా లెక్కల సేకరణ అనంతరమే ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలిపారు. మరోవైపు చూస్తే ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నజరంటూ ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఒక ఫోటో ప్రచురించడం జరిగింది. అంబరాన్ అంటుతున్న ఇస్రో కీర్తి, ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి తీసుకెళ్తున్న GSLV F-11 రాకెట్ విజయవంతమైందన్న విషయాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇది ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఆసక్తికర అంశాలన్నీ ప్రస్తావించడం జరిగింది. బతుకమ్మ చీరల పంపిణీ షురు అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. దసరా చీరలు సంక్రాంతికి ఉత్సాహంగా తీసుకెళ్లిన మహిళలు అంటూ. మరోవైపు 4 ఫిరాయింపు ఎమ్మెల్సీలకు నోటీసులు, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వండి. కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ స్వామి గౌడ్ నోటీసులు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధం. రసవత్తరంగా ఫిరాయింపుల రాజకీయం, మీ వాళ్ళకో చట్టం మాకో చట్టమా? కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్న. ఫిరాయింపులది చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో నలుగుతున్న సమస్య. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల నియామకంపై స్టే అంటూ హైకోర్టు ఉత్తర్వుల్ని ప్రచురించడం జరిగింది. ఎంపిక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటరాదు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. భర్తీ ప్రక్రియ కొనసాగించవచ్చని వెల్లడి, నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని స్పష్టీకరణ. మరోవైపు ముట్టడిలో విపక్షం, ఎమ్మెల్యేల కట్టడి అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతి. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాకుండా ఎత్తుగడ, నిర్ణయాలు అధికారులకే అప్పగింత. ఎవరైతే గెలిచిరో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళ అధికారులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఇక్కడ వార్తా కథనం. మరోవైపు కేసీఆర్ అద్భుతం అంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. అభ్యర్థుల పేర్లు చెప్పి ఓడించారు, నేను టీఆర్ఎస్కు 70 వస్తాయన్నాను, ఆయన 90 సీట్ల మీదే ఉన్నారు, ఎందుకు ఇలా వస్తాయో వివరించారు. రాష్ట్రంపై అంతటి అవగాహన ఉన్న నాయకుడు కాంగ్రెస్లో ఒక్కరూ లేరు, 1-2 సీట్లలో సాయం చేశా. కేసీఆర్ పథకాలకు ముస్లింలు ఫిదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎప్పుడు నిద్రపోతారా అని ఆశ్చర్యపోయా. 5 లక్షల ఓట్లు ముందే పడిపోయాయి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పంచాయతీ రిజర్వేషన్లను 29లోగా ఖరారు చేయండి, కలెక్టర్లకు సర్కారు ఆదేశం. అసెంబ్లీ సీట్లపై ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. మరో 10 ఏళ్లు ఆగాల్సిందే, 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు, కేంద్ర సర్కారు స్పష్టీకరణ.
ఆశావాహులకు శరాఘాతం. 2019లోనూ పాత సీట్లే 2029 ఎన్నికలకు కానీ కొలిక్కి రాదని సంకేతాలు. ఇక్కడ డబుల్ ఇల్లు ఎవరికో అంటూ ఒక ఫోటో కూడిన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. డబుల్ ఇల్లు ఎవరికో మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన డబుల్ ఇళ్ళ సముదాయాన్ని ప్రచురించడం జరిగింది. లక్షల్లో దరఖాస్తులు, పూర్తయినవి వేలలోపే. లాటరీ తగిలేదవరకో లబ్ధిదారుల్లో ఉత్కంఠ. సీఎం ఆదేశాలే తరువాయి, పూర్తయినవి ఇచ్చేస్తామంటున్న అధికారులు. ఫిబ్రవరిలో పంపిణీకి అవకాశం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ త్వరలోనే సీఎం కావాలే అంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో కీలకమైనప్పుడు ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యత చేపట్టాలి. ఆయన సమర్థ యువనేత అంటూ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఆకాశంలో యాంగ్రీ బర్డ్, భారత గగనతలం శత్రు దుర్భేద్యం. GSLV F-11 ప్రయోగం విజయవంతం. కక్షలోకి GSAT-7A ఉపగ్రహం. వైమానిక దళానికి ఊతం. ఇకపై గురి తప్పని డ్రోన్లు, యుద్ధ విమానాలు. సుదూర లక్ష్యాలు సులువే అంటూ ప్రత్యేకంగా వార్తా కథనాన్ని ప్రస్తావించడం జరిగింది. మరోవైపు కింద ఎన్నికలు ఏవైనా జనం కేసీఆర్ వైపే అంటూ పథకాలకు గురించిన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. మన కేటీఆర్ చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించిన ఇది ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా సాగునీరు నిధుల జోరు. వచ్చే బడ్జెట్లో 25,000 కోట్లు, కాళేశ్వరానికి 9,205 కోట్లు, పాలమూరుకు 3,214 కోట్లు అంటూ సాగునీరు నిధుల గురించిన సంబంధించిన ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. కేటాయింపునకు సర్కార్ నిర్ణయం. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు రంగారెడ్డికి రుణాల సేకరణ. ఇప్పటికే 26,452 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలకు సిద్ధం చేసిన సాగునీటి శాఖ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇంకొక వైపు నింగిలోకి సగర్వంగా GSAT-7A ప్రయోగం సక్సెస్. GSLV F-11 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వాయుసేన, ఆర్మీ అవసరాల కోసం రూపొందించిన ప్రత్యేక ఉపగ్రహం. 19 నిమిషాల్లో ప్రయోగం పూర్తయిందంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ముహూర్తం కుదిరేనా? మంత్రివర్గ విస్తరణపై సాక్షి ప్రత్యేకంగా కథనాన్ని ప్రస్తావించింది. మంత్రివర్గ విస్తరణపై వీడని సందిగ్ధత. జనవరి 4 వరకే మంచి రోజులు, అవి దాటితే మళ్ళీ ఫిబ్రవరి 7 తరువాతే అవకాశం. ఆశావాహుల్లో టెన్షన్ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఆస్తి పన్ను వడ్డింపు. 61 కొత్త పురపాలికల్లో 5% పెంపు. తక్షణమే అమలుకు పురపాలక శాఖ ఆదేశం. ఖాళీ స్థలాలు అన్నింటిపైన పన్ను వసూలు అంటూ ఆస్తి పన్నుకు సంబంధించిన అంశాన్ని సాక్షి వార్తగా రాయడం జరిగింది. పల్లె నుంచి పార్లమెంటు దాకా కేటీఆర్ రోడ్ షో. సిరిసిల్లలో జరిగిన రోడ్ షోను ప్రధాన పేజీలో ప్రచురించడం జరిగింది. శాసించేలా పార్టీని బలోపేతం చేస్తా కేటీఆర్. దేశంలో గుణాత్మక మార్పునకు ప్రత్యామ్నాయం తృతీయ ఫ్రంట్. ప్రజల ఆశలను వమ్ము చేయం. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, పార్లమెంట్లో సరోగసీ బిల్లుకు ఓకే అయింది. రఫేల్ వివాదంపై రాజ్యసభ, లోక్సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళన నడుమే సరోగసీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లుకు మాత్రం మోక్షం కలగలేదు. ఇది సాక్షి దినపత్రిక కవర్ చేసిన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే వెలుగు పత్రికలో ప్రధానంగా పునర్విభజనపై సీట్ల పెంపుపై ప్రస్తావించడం జరిగింది. 2031 తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్టే. 2026 తర్వాత చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ తేల్చి చెప్పిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. దీంతో ఆశావాహులు సర్కారులో అలజడి మొదలైందని చెప్పొచ్చు. పాత లిస్టుతోనే పంచాయతీ ఎన్నికలు. గల్లంతనులకు ఈసారి అవకాశం లేనట్టే. ఓటు పాయే అంటూ వార్తను ప్రచురించడం జరిగింది వెలుగు పత్రిక. మరోవైపు GSLV ప్రయోగం గురించి ప్రస్తావించడం జరిగింది. వాయుసేనకు ఆకాశమంత అండా. GSLV
11 ప్రయోగం దిగ్విజయం, కక్షలోకి చేరిన యాంగ్రీ బర్డ్ జీసాట్ 7A అంటూ వెలుగు పత్రికలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు త్వరలో భారీగా ట్రాన్స్ఫర్లు, పాలనలో ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ కసరత్తు, కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి ఐఏఎస్ల దాకా పేషీల్లోనూ మార్పు చేర్పులు, మాతృ విభాగాల్లో రిపోర్ట్ చేయండి, పలువురు పెద్ద ఆఫీసర్లకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలంటూ పాలన మీద కేసీఆర్ దృష్టి పెడుతున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మాటల సర్కార్ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎన్డీఏపై మండిపడిన టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు, తెలంగాణలో 50కి పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, కేంద్రంలో ఒక్కటీ లేదు జితేందర్ రెడ్డి, విభజన హామీలపై ఒత్తిడి పెంచుదాం వినోద్, అవును రాహుల్ బహునే, కవిత మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, కేంద్ర మంత్రులు గెహ్లాట్ జవదేకర్ల ఎంపీల వినతి పత్రాలు. మరోవైపు దాని కిందనే సిరిసిల్లకు రైలు రప్పిస్తా, నిన్న కేటీఆర్ సిరిసిల్ల రోడ్ షో కార్యక్రమంలో సిరిసిల్లకు రైలు రప్పిస్తా అంటూ హామీ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అగ్రగామిగా నిలుపుతా, చేసింది చారానే ఇంకా బారానా చేస్తా, 6 నెలల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళిస్తాం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు, పార్టీ బాధ్యత నాకు అప్పగించారంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఒక ఆసక్తికరమైన ప్రత్యేకమైన వార్తా కథనాన్ని వెలుగు రాయడం జరిగింది. తరిగిపోతున్న మోడీ కరిష్మా అంటూ 2014లో కమలాన్ని అధికార పీఠంపై కూర్చోబెట్టిన మోడీ జనానికి దూరం అవుతున్నారా, నిరుద్యోగులు రైతులు ఎన్డీఏ విధానాలతో విసిగెత్తిపోయారా, వారిలోనూ ఆక్రోశమే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందా, దీనికి అవుననే అంటోంది సిఎన్ఎస్ మీడియా సంస్థ. మోడీ క్రమంగా జనానికి దూరమవుతున్నారని, దాని ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జనం చావుదెబ్బ కొట్టారని చెబుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీ ఉండకపోవచ్చు అంటూ సిఎన్ఎన్ కథనం దీన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది వెలుగు పత్రిక. మరో పత్రికను చూసినట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో దేశానికి దిక్సూచి తెలంగాణ, మన పథకాలపై అంతా ఆలోచిస్తున్నానంటూ కేటీఆర్ రోడ్ షోకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు జిఎస్ఎల్వి ప్రయోగానికి సంబంధించిన గగన గర్జన అంటూ రాయడం జరిగింది. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన, కేంద్రం చేతికి రాష్ట్ర పాలనా వ్యవహారం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ సింగ్. కాశ్మీర్ ఇక రాష్ట్రపతి పాలనలో అంటే కేంద్ర పాలన చేతికి వెళ్ళిందనే అర్థం వచ్చేటట్టుగా ఇక్కడ వార్తా కథనం ప్రచురమవుతుంది. మరో ఇంట్రెస్టింగ్, చాలా కాలంగా ఎదురు చూస్తున్న హైకోర్టు విభజన రాష్ట్రపతి దగ్గరికి చేరింది. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి అమరావతిలోనే నేలపాడులో శరవేగంగా హైకోర్టు పనులు, డిసెంబర్ నాటికి పనులు పూర్తి, సంక్రాంతి నుంచి తరలింపు, ఫలించిన తెలంగాణ పోరాటం, ఇక మన హైకోర్టు మనకే అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఏపీ హైకోర్టుకు ఏప్రిల్ 7 అపాయింట్మెంట్ డే. ఏప్రిల్ 7 కల్లా హైకోర్టు విభజన జరుగుతుంది. ఏపీలో ఒక హైకోర్టు, తెలంగాణలో మరో హైకోర్టు ఉండే అవకాశం ఉంది. దీని గురించి నమస్తే తెలంగాణ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ప్రధానిపై మాటల తూటాలు పేల్చిన ఎంపీలది ప్రస్తావించిన మోడీవన్నీ మాటలే, విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ సర్కారు విఫలం, ఎంపీ జితేందర్ రెడ్డి. ఓటమికి సాకులు వెతుకుతుంటున్న కాంగ్రెస్ నేతలు, ఎంపీ వినోద్ కుమార్. రాహుల్ బాబు నాయుడు తప్పేనంటూ కవిత మరోసారి దీన్ని ప్రస్తావించడం జరిగింది. చీరే అందింది మనసు నిండింది, బతుకమ్మ మురిపం అంటూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నమస్తే తెలంగాణ ప్రస్తావించిన మొదటి పేజీలో వచ్చిన వార్తలు నమస్తే తెలంగాణలో ఇవి. మరో పత్రికను చూసినట్టయితే విజయక్రాంతిలో చూసినట్టయితే చేజేతుల బీజేపీ ఓటమి, బీజేపీకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ ఎలా ఓడిపోయింది అనే దానికి వీళ్ళు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. పార్టీ పటిష్టతను పట్టించుకొని నాయకత్వం, సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, టీఆర్ఎస్ ప్రచారాన్ని పట్టించుకొని ముఖ్య నేతలు, హిందుత్వతోనే గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్ అంటూ బీజేపీ ఓటమిని విశ్లేషించింది విజయక్రాంతి పత్రిక. మండలిలో విపక్ష హోదాకు కాంగ్రెస్ దూరం, శాసన మండలిలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి, ఎమ్మెల్యేల ఓటమి పార్టీ ఫిరాయింపులే కారణం, మండలిలో కాంగ్రెస్ విపక్ష హోదా జారిపోయే అవకాశం ఉందంటూ ఇక్కడ ప్రచురించడం జరిగింది. మరోవైపు జిఎస్ఎల్విఎఫ్ఎల్ ప్రయోగం విజయవంతం అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు ఇవ్వద్దు అంటూ తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలని ప్రస్తావించడం జరిగింది.
మరోవైపు రైతు రుణమాఫీపై మోడీని మేల్కొల్పుతాం అంటూ రాహుల్ వ్యాఖ్యల్ని ప్రస్తావించడం జరిగింది. అసోం, గుజరాత్ సీఎంలను కాంగ్రెస్ మేల్కొల్పింది. ప్రధాని ఇంకా నిద్రపోతున్నాను, ప్రధానిని కూడా నిద్ర నుంచి లేపుతామంటూ రాహుల్ గాంధీ ఘాటు విమర్శల్ని ఇక్కడ ట్విట్టర్లో ప్రస్తావించిన విషయాన్ని విజయక్రాంతి పేపర్ ప్రధానంగా ప్రచురించింది. రసవత్తరంగా బీహార్ రాజకీయం అంటూ బీహార్ రాజకీయాల గురించి ఇందులో ప్రస్తావించిన బీజేపీకి హెచ్చరిక చిరాగ్ పాస్వాన్ ట్వీట్. ఉపేంద్ర కుష్వానా బాటలో ఎల్జేపీ, పాస్వాన్కు తేజస్వి కుష్వాల నుంచి ఆహ్వానం అంటూ బీహార్లో ఏం జరగబోతుంది మిత్రపక్షాల మధ్య అంటూ ఇక్కడ వార్తను ప్రచురించడం జరిగింది. ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ సీరియస్, అన్ని వివరాలు కోరుతూ పై స్థాయిలో లేఖలు, వివరాలు తీసుకున్నాకే ఉన్నత న్యాయస్థానానికి. అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదు అంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది, హైలైట్గా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అంటూ మరొక వార్తను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. త్వరలోనే పదవి విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం ఈ జనవరి 26లోగా లేదా ఉగాది లేదా తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ప్రకటన అంటూ విజయక్రాంతి పత్రికలో ప్రచురించడం జరిగింది. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపు కలుసుకుందాం. సెలవు.